సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చాలామంది కుంభరాశికి నెగిటివ్ చెప్తున్నారు అని అనుకుంటున్నారు, కానీ ఇక్కడ గ్రహస్థితిని బట్టే మనం ఫలితం చెప్పాలి, కానీ లేనిది ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల అటు మీకు ప్రయోజనం లేదు, నాకు ప్రయోజనం లేదు. కుంభరాశి పరిస్థితి చూడండి. జన్మరాహు దోషం ఉన్నది, గురుబలం తగ్గిపోయినది, ఏలినాటి శని యొక్క దోషం ఉన్నది, అర్ధాష్టమ కుజుని యొక్క దోషం ఉన్నది, పంచమ స్థానమందు రవి ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి స్థితి, సప్తమంలో శుక్రుడు ఉన్నారు. అంటే యోగించే గ్రహాలు ఏమీ లేవు, ఒక్క బుధుడు తప్పితే, ఒక్క చంద్రుడు తప్పితే. ఇటువంటి సందర్భంలో అరటిపండు తిన్నా పన్నీరిగిపోతుంది. కానీ కొంతమందికి జాతకం యోగిస్తూ ఉన్నప్పుడు ఈ గోచారంలో ఫలితాలు కొంత వెనకబడుతూ ఉంటాయి. కానీ కుంభరాశి వారికి ఏమవుతుంది అంటే తప్పు చేస్తారు కానీ దొరికిపోతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, అది సినిమాలో చెప్పినట్టు ఫ్లడ్ లైట్లు వేసిన స్టేడియంలో దాగుడు మూతలు ఆడుతూ ఉన్నట్టు ఉంటుంది పరిస్థితి. వారు చేసే ప్రతి పని కూడా తప్పు అని తెలుసు వారికి, కానీ చేయవలసి వస్తుంది, చేసి దొరికిపోతూ ఉంటారు. అలాగే ఉద్యోగపరంగా శ్రమ పడుతూ ఉంటారు, కానీ ఆ శ్రమని ఇతరులు చూస్తారు. గొప్ప విషయం ఏంటంటే ఏ మేనేజర్ చూస్తేనో బాగుంటుందో, లేదా మనల్ని ఏదైనా అభినందిస్తే బాగుంటుందో అని అనుకుంటారు. వాళ్ళు అభినందిస్తారు, కానీ అభినందనకి తగిన ప్రతిఫలం ఏమి రాదు. ఆ ఒక్క అభినందనతో వెళ్ళిపోతుంది అనమాట. అంటే అక్కడ మీ శ్రమ, మీ సమయము, మీ డబ్బు ఇవన్నీ కూడా మీరు చాలా కష్టపడుతూ వాటిని ఖర్చు చేస్తూ ఉన్నా దానికి తగినటువంటి సార్థకత అనేటువంటిది జరగదు ఈ గ్రహస్థితి వల్ల. అలాగే దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం. ఎవరి కోసమైతే మనమే కష్టపడుతూ ఉన్నామో వారి సహకారమే మనకి ఉండదు. కుటుంబ సభ్యులు ప్రతికూలంగా ఉంటారు, బంధువులు ప్రతికూలంగా ఉంటారు, మిత్రులు ప్రతికూలంగా ఉంటారు. మీ దగ్గర నుండి ఏదో ఆశించడానికే ప్రజలు ఉంటారు, కానీ జెన్యూన్గా మీకంటూ మీ ఇష్టత మీ మీద ఇష్టత చూపించేటువంటి వాళ్ళు ఎవరు తగలరు. ఆ సందర్భం ఎక్కువగా ఉంటుంది, తగువులు ఎక్కువగా ఉంటాయి, మీరు చెప్పే మాట ఎవరు నమ్మరు. ఈ గ్రహస్థితి వల్ల అదొక బద్ధకంగా ఉంటుంది, మైల్డ్గా ఉంటుంది బ్రెయిన్. ధారాపుత్ర విరోధస్య స్వజనేర్ కలహస్తద. వచ్చిన డబ్బు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. పోనీ అది మీకా ఉపయోగపడదు, ఇతరులకా ఉపయోగపడదు, ఎలా పోయిందో పోతుంది. ఈ రకమైనటువంటి విధానం ఉన్నప్పుడు కుంభరాశి వారిలో 70-80% మందిలో ఇదే రకమైన గ్రహస్థితి ఉన్నది. కాకపోతే ఈ వారంలో బుద్ధి పనిచేస్తుంది. మీకు ఇన్నర్గా ఒక వాయిస్ వస్తుంది, ఈ పని చేయి, ఈ పని చేయకు. ఎందుకంటే బుద్ధికారకుడు బుద్ధిస్థానమందు ఉన్నాడు. కాబట్టి ఆ ఇన్నర్ వాయిస్ చెప్పినది చెయ్యండి, మీ జీవితంలో ఒక మెరాకిల్ జరుగుతుంది. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసమే ఎక్కువగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం, వినడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి.